హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. అందరూ నార్మల్గా అయితే బీరకాయల్ని చాలా ఇష్టపడతారు. ఈజీగా అయిపోతుంది కర్రీ కూడాను. అలాగే వాటిల్లోనే నేతి బీరకాయలు కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా కార్తీక మాసంలో తింటూ ఉంటారు మంచిదని. నాకైతే ఈ మధ్యకాలంలో ఇవి ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉన్నాయి. ఈ నేతి బీరకాయలతో అయితే పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కర్రీ కన్నా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఒక రకమైన స్మెల్ ఉంటుందని చెప్పి కర్రీ కన్నా ఎక్కువగా పచ్చడికే దీన్ని వాడుతూ ఉంటారు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి చట్నీ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక అర కేజీ నేతి బీరకాయలను తీసుకొని నీట్గా కట్ చేసుకొని పైన తోలంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ నేతి బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటర్ క్వాంటిటీ కూడా చాలా ఉంటుంది. ఇదైతే చాలా తేలిగ్గా జీర్ణమవుతుందనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బాండీ తీసుకొని దానిలో ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే తొడిమెలు తీసి ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ దానిపైన అయితే ఆయిల్ అయితే కొంచెం వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని వీటినైతే వేయించుకోవాల్సి ఉంటుంది, ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ. ఇలా బాండీ మీద ఇలా మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా వేయించుకున్నాను. ఒకసారి అలా కలుపుకొని మనమైతే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా చిట్లకుండా మూత పెట్టుకుంటే మనకి ఫేస్ మీద పడకుండా అలా లిడ్తో అయితే కవర్ చేసేయచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలన్నింటినీ ఇలా అయితే వేసేసుకున్నాను. నేతి బీరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దానిలో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక స్పూన్ పసుపు అయితే ఇలా నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నింటినీ పసుపు అదంతా పట్టే విధంగా పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు రెండు కలిసే విధంగా ఇలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. మామూలు బీరకాయలను అయితే మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కానీ నేతి బీరకాయ అనేసరికి మనకి ఎక్కువగా పచ్చడికి మాత్రమే దీన్ని వాడుతూ ఉంటారు. ఇది ఒక రకమైన స్మెల్ వస్తుందని అంటారు. కానీ ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే అలా అయితే నాకు అనిపించలేదు. నార్మల్గానే ఉన్నాయి. ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇలా వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటినైతే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేతి బీరకాయల్లో వచ్చేసి మనం టమాటో ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు. నేను ఒక 3 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ బీరకాయ ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టొమాటో బీరకాయ పూర్తిగా వాటర్ అంతా పోయేంత వరకు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట. 2-3 నిమిషాల తర్వాత మనకి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది పచ్చడి రెడీ చేయడానికి ఇలా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి అంతా సపరేట్ చేసేసాను బాండీలోంచి. వాటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక పావు గంట ముందుగానే నానబెట్టుకొని ఇలా జార్లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ముందుగా అయితే ఇలా పచ్చిమిర్చిని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. నేనైతే మిక్సీలో చేయాలి అంటే మాత్రం నేను ఇలానే చేస్తూ ఉంటాను. అన్నీ కలిపి మిక్సీ పట్టను. ఇలా ముందు పచ్చిమిర్చి మిక్సీ పట్టేశాను. తర్వాత బాణీలో ఉన్న బీరకాయ టమాటో ముక్కలన్నింటినీ ఇప్పుడు మళ్ళీ ఈ జార్లోకి అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా వేసేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. రోల్లో చేసినట్టుగానే నేను మిక్సీ జార్లో చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కచ్చాపచ్చాగా బీరకాయ ముక్కలు ఒకసారి మిక్సీ పట్టుకొని నెక్స్ట్ పీల్ చేసిన గార్లిక్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి బీరకాయ పచ్చడి అయితే ఇలా వస్తుందన్నమాట. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా పోపు వేసుకోవడమే. ఇక్కడ పచ్చిమిర్చి అనేది సపరేట్గా ఎందుకు మిక్సీ పట్టానంటే ఈ ముక్కలన్నింటినీ కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవడానికి అనమాట. ఇక్కడ పోపు వేసుకోవడం కోసం ఒక చిన్న బాండీ లాంటిది అయితే తీసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 ఎండుమిర్చి చీలకలు అయితే ఇలా వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పోపు గింజలు కూడా దీనిలో అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, రుచి కోసం స్మెల్ కోసం ఇలా ఇంగువ అయితే కొంచెం యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు ఇంగువ మొత్తం యాడ్ చేసేసుకున్నాను.
మిక్సీ జార్లో ఉన్న చట్నీని ఒక బౌల్లోకి అయితే ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే తాలింపు అంతా ఈ పచ్చడి బౌల్లోకి అయితే ఇలా తీసేసుకున్నాను అనమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన నేతి బీరకాయ పచ్చడి అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు సింపుల్గా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి మార్నింగ్ టిఫిన్స్లోగా పనికొస్తుంది. ఎక్కువగా దీన్ని కార్తీక మాసంలో వాడుతూ ఉంటాము. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఇలా నేతి బీరకాయతో పచ్చడి తినాలని చెప్తూ ఉంటారు. మాకైతే ఫిబ్రవరి నెల వచ్చిన మార్కెట్లోకి అయితే ఇవి దొరుకుతూ ఉన్నాయి. అందుకని ఇలా అయితే తీసుకొని పచ్చడి అయితే చేశానన్నమాట. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.